గరికపాటి నరసరావు గారు ఒక వచనంలో చెప్పారన్నమాట అండి ఆయన. గరికపాడు గరికపాటి వారు ఏం చెప్పారంటే అండి, 60 సంవత్సరాలు ఎవరైనా ఆరోగ్య సమస్యలు ఉంటే 60 సంవత్సరాలు పైబడిన వారి దగ్గరికి వెళ్తే నీకు ఆయనే డాక్టరు, నీకు అన్ని విషయాలు అసలు పరిష్కార మార్గం డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళ దగ్గరికి వెళ్తే మొత్తం మీకు ఆరోగ్య రహస్యాలని వాళ్ళు చెప్పేస్తారు అంటున్నారు. నిజమంటారా సార్? నిజమే అది చెప్పి, ఎందుకంటే అనుభవం కదండి. అనుభవం అది అనుభవైద్యకం అంటారు కదా మనం. అవును. ఇప్పుడు ఎన్నో ఈ 60 ఏళ్ళు మనం ఎన్నో దాటుకుంటూ వచ్చాం, లోటుపాట్లను చూసుకొచ్చాం, తుఫాన్లు ఎదుగురు ఏమండి ఇట్లా. సో ఆ అనుభవం మనకు ఉంటుంది, ఆ అనుభవం కుర్రవాళ్ళకి ఉండదు కదా. ఏమంటే అనుభవం అవుతేనే కదా మనలో ఒక పరిపూర్ణత వస్తుంది. ఆ అనుభవంతో వారు అన్నది కరెక్ట్. నా దగ్గరికి ఎవరు, నేను షుగర్ పేషెంట్ని, మీరు వస్తే బాబు ఇది వాడు నీది వాడుతున్నాను, నడు కొంచెం ఆసనాలు వేయి, ఇట్లా చెప్తాం మనం. అది ఓకే అండి. అట్లా అదే వారు అన్న మాట కరెక్ట్. 100% కూడా కీళ్ళ నొప్పి అంటే పలానా నాటు వైద్యం అని, నేటివ్ వైద్యం వాడమని చెప్తాం. అది నాటు వైద్యం. నాటు వైద్యం నేటివ్ వైద్యం అనుకోండి. అట్లా మనకు తెలిసినవని చెప్తాం. సో ఎందుకంటే మనం బాధపడి వచ్చాం కాబట్టి వాళ్ళకి చెప్తాం అన్నమాట. నాకెలా తెలిసిందంటే అండి, నాకు కొన్ని రోజులు కూడా తలనొప్పి వచ్చేదండి. ఏంటి తలనొప్పి వస్తుందని చూస్తే ఒక పెద్ద అని చెప్పాడు, నువ్వు ముందు రోజు ఏం తిన్నావో ఆలోచించాడు. అప్పుడు చూశానండి, చూస్తే ఒక ఫుడ్ తిన్నాను. అది ఇంకా నైట్ తినడం మానేశానండి. నైట్ తినకుండా, అది ఇష్టం, నాకు బాగా ఇష్టం ఆ కూర, నైట్ తినకుండా డే టైం తినడం మొదలు పెట్టాను. అప్పుడు ఆ తలనొప్పి అనేది లేదు అసలు. అది అంటే అది నైట్ తింటే మాత్రం నాకు, దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, రాత్రులు ముందు తలనొప్పి వస్తుందంటే కారణం ముందు రోజు ఏం తిన్నావని చూసుకోవాలండి ఒకసారి. ఇలాగా తర్వాత ఇంకోటి, మీ పెరుగు ఉంది రాత్రి తినరు, ఇక్కడ తమిళనాడు తినరు, విషంతో సమానం అంట. ఓకే. సో అక్కడ నిషిద్ధమైన మనం తింటున్నాం. అంటే ఎందుకు తినద్దు అంటే, పెరుగు లోపల గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తుంది, పులిసిపోతుంది కదా. సో అందువల్ల ఏంటంటే గ్యాస్ ఫార్మ్ అవుతుంది, ఈ ఇబ్బందిగా ఉంటుందని వాళ్ళు తినరు, మనం మామూలుగా తింటున్నాం. సో ఇటువంటి ఇప్పుడు షుగర్ పేషెంట్లు, నేను ఇప్పుడు ఉదయపూట షుగర్ ఎక్కువ వచ్చింది అనుకోండి, మనకి రాత్రిపూట వేసుకున్న మాత్రం డోస్ పెంచుతారు డాక్టర్ గారు. సో అట్లాగనమాట, మనం తినే ఆహారమే మనకి విషమైనా అమృతమైన మనం తినే ఆహారమే. అందుకనే షిరిడీస్ అంటే బాబా గారి పేరు తీసుకురావచ్చిన తెలియదు కానీ, కాళ్ళు వెచ్చగా ఉంచుకోండి, పొట్ట ఖాళీగా ఉంచుకోండి. కాళ్ళు వెచ్చగా ఉంచడం అంటే ఎక్కువ నడవమని అని ఉద్దేశం. ఓకే. నరం కరో అంటే ఈ గరం కరో అని వాడు అంటే ఏంటంటే, పొట్ట ఎప్పుడైతే ఖాళీగా ఉంచి, సమస్త రోగాలకు మూలం ఇదే కదండి. అవునండి, మనం తినే ఆహారమే కదా. సో కొంచెం ఖాళీగా ఉంటే ఏమవుతుందంటే, రోగాలు అనేవి కంట్రోల్ అవుతాయి. అవునండి. ఎప్పుడైతే సాత్విక ఆహారం తినక కూడా రోగాలు కంట్రోల్ అవుతాయి. మీకు షుగర్ కానీ, బీపీ కానీ ఇవన్నీ కంట్రోల్ అవుతాయి. ఎప్పుడైతే మళ్ళీ మసాలా ద్రవ్యాలు రకరకాల ఈ మందుపానం తీసుకునేటప్పుడు బీపీ పెరిగిపోయి, ఇది పెరిగిపోయి, లివర్ దెబ్బతిని, కిడ్నీలు దెబ్బతిని రకరకాలుగా. సరే, ఎప్పుడైనా మీరు ఒక అంటే ఐఏఎస్ ఆఫీసర్ కదండి, ఎప్పుడైనా మీ పై అధికారుల మీద కోపం వచ్చిందండి? కోపం కానీ చాలా సార్లు. ఇది కాదంటే వాళ్ళకి ఏంటంటే, తప్పని చెప్పినాక 3 దానికి పెట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటే, నేను ఇలాగైతే బాగుంటుందేమో అంటే కొంతమంది వినేవారు, కొంతమంది నువ్వు చెప్పేది ఏంటి అని అహంకారం. తర్వాత ఎప్పుడో రియలైజ్ అయ్యేవారు, నువ్వు చెప్పింది కరెక్టే ప్రసాద్ అన్నట్టుగా వాళ్ళు. అవునండి, రియలైజ్ అయ్యేవారు. అట్లా అయితే మీకు అనుభవం ఉంది అయితే, చాలా అనుభవాలు. అప్పుడు మరి ఏం చేసేవారు సార్? ఏంటి చెన్నారెడ్డి గారు అదే వెంగళరావు గారు అయితే వినేవారండి. వెంగళరావు గారు వినేవారు. చాలా మీకు ఉద్యోగస్తులకి మేలు జరిగిందంటే వెంగళరావు గారి టైంలో చాలా ప్రాబ్లమ్స్ ఇచ్చారు. చెన్నారెడ్డి గారు పెద్దగా వినేవారు కదా. తర్వాత రియలైజ్ అయ్యేవారు. ఆయన రియలైజ్ అయ్యేటప్పటికీ ఆయన సీఎం తెలిపి ఇంకొకరు వచ్చేవారు. అంటే అప్పుడు పాత చూసుకుంటే సీఎం తెగ మారిపోయేవారు కదా. అప్పుడే కదా మనకి ఎన్టీ రామారావు గారు వచ్చేవారు. అవునండి సార్. ఇంకోటి ఏంటంటే, మీ ఒక ప్రతిపక్ష నాయకులు ఉంటారు కదండి, మీరు ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు అధికారంలో ఉన్న నాయకులు కాకుండా ప్రతిపక్షం వాళ్ళు మీ దగ్గరికి వచ్చి, మేము వచ్చేటప్పుడు మేమే అధికారంలోకి వస్తాం, నీ సంగతి తెలుస్తాను అన్నారు అనుకోండి. చాలా మంది అన్నారండి. రహస్యాలు చెప్పు, అది చెప్పు, ఇది చెప్పు. ఓకే. ప్రతిపక్షం మంచిది సార్, నమస్కారం సార్ అని చెప్పి, మీ సలహాకి నమస్కారం చెప్పేవాడిని. ఇప్పుడు కూడా మన ఆంధ్రప్రదేశ్ లో సీఎం గారు బెదిరిస్తున్నారు కదా, మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం, కాళ్ళు
సో ఏంటంటే మనం ఎవరు వచ్చినా సరే మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. పని చేసుకుంటూ పని వెళ్ళిపోవాలండి. అంటే వాళ్ళు ఎక్స్సీఎం కదా అని భయపడతారంట. జనరల్ గా మీరు ఉన్నారనుకోండి, మీ దగ్గరికి వచ్చి ఎవరన్నా అంటే ప్రతిపక్ష నాయకుడు లేదా ఎవరికో మీ సంగతి తెలుస్తాను ప్రసాద్ నేను వచ్చిన తర్వాత అన్నారనుకోండి, అంటే భయం ఉంటుంది అంటారా అప్పుడు మీకు? నన్ను నరుకుతానన్న వాళ్ళని నేను నమస్కారం పెట్టాను. ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, పేర్లు వద్దులేండి. ఆ తమ్ముడు కూడా ఐపీఎస్ అయిపోయాడు. ఖమ్మం ఏఆర్ ఆనంద్ పేరు తప్పు సర్టిఫికేట్ మీద ఆయన వచ్చాడు, తమ్ముడు కూడా వచ్చాడు, ఎస్పీ అయ్యాడు వాడు, జేఆర్ ఆనంద్ తమ్ముడు. సో ఇవన్నీ పైకి తీసేవాడు నన్ను కొడతాను నరుకుతానని పరోక్షంగా కూడా వచ్చారు. తర్వాత కొన్ని దొంగ సర్టిఫికేట్లు, ఇప్పుడు ఆదిలాబాద్ బోర్డర్ ఉందండి మనకి అవతల పక్క మహారాష్ట్ర, అక్కడ లంబాడ సుగాలి ఒక బీసీ దొంగతనంగా మన దగ్గరికి వచ్చి ఎస్టీ సర్టిఫికేట్లు తీసుకున్నారు. అలాగే ఒక ఆవిడకి ఎమ్మెల్యే అని కాదని మేము చెప్తే కూడా వాళ్ళు ఫోన్లో బెదిరించడం అని కూడా చెప్తాను. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మీరు అన్యాయాన్ని ఎదుర్కొన్నప్పుడు న్యాయంగా ఇవన్నీ కూడా ఇప్పుడు పాటన ఉంది కదా, ఇప్పుడు దూషణ భూషణ తిరస్కారాలన్నీ కూడా సమానంగా తీసుకున్నాం. అవునండి, అది అట్లా. అయితే మీరేంటంటే చట్ట ప్రకారం ఏ వర్క్ ఏదో వర్క్ టు రూల్ అది కూడా మనం లౌక్యంగా చేయాలండి. ఇప్పుడు ఆ రూల్ పొజిషన్ ఏంటని చూస్తారు. ఆ రూల్ ప్రకారం సీఎం అయినా ప్రతిపక్ష నాయకుడు ఎవరైనా సరే, ఎక్స్ సీఎం అయినా సరే, ఏముంటే అది యాక్చువల్ ఫ్యాక్ట్ చెప్తారు. చెప్పాలి మన ధర్మం కూడా. అవునండి, ఇప్పుడు మిస్లీడ్ చేసినంత జైలు పాలు అయ్యారు కదా, మీకు తెలుసు కదా. అవునవును, చాలా మంది చేయడం అంటే వాళ్ళ ప్రాపకం గురించి వచ్చిన వాళ్ళందరూ కూడా జైలు పాలు అయ్యారు. మనకి ఎందుకండి అది. అవునండి, కాకపోతే పక్క పోతాం. సార్ జనరల్ గా ఐఏఎస్ ఆఫీసర్లు నేను చూస్తున్నాను సార్. అదే నేను చాలా మంది ఏంటంటే కొంతమంది అన్ని వేళ్ళు ఒకలాగా లేదన్నట్టుగా, కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు రిటైర్డ్ అయిన తర్వాత ఇంకో అది రాజకీయ నాయకులు పెట్టుకుని ఏదో ఏదో పోస్ట్ సంపాదించుకుంటారు. కొంతమంది ఆధ్యాత్మికంగా వెళ్ళిపోతున్నారు. ఆధ్యాత్మికంగా ఏంటంటే ఇప్పుడు మీరు బాబా భక్తులుగా మారారండి, అంటే ఎందుకు అలాగా మారారంటారు? మీకు ఏదన్నా రిటైర్డ్ అయిన తర్వాత ఇంకోటి ఏదన్నా ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఆల్ ఇళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి రికమెండేషన్ దగ్గరికి వెళ్ళిపోయి వర్క్ చేసుకోవచ్చు కదా సార్. అది అంటే జీవితంలో కావాల్సిన చేసేవాడిని. ఆధ్యాత్మికత అనేది ఇప్పుడు చెప్పాను కదా, ఇలా చేసుకుంటూ ఇప్పుడు 71 ఏళ్ళు వచ్చినాయండి. చేసుకుంటూ పోతే ఇంకా అంతు లేదండి దీనికి. కోరికలకు అంతు ఉండాలి కదండి. ఎక్కడికో ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి మనం. ఇక 70 ఏళ్ళు దాటినది మనకి ఏం కావాలి ఆధ్యాత్మికంగా, అంటే మనకి మనస్సుకు సంతృప్తి అనేది ఉండాలి. అంటే కొంతమంది ఎవరైతే అధికారంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నాకు ఏదైనా పోస్ట్ ఇవ్వండి అని చెప్పేసి నామినేటెడ్ పోస్టులు అడిగి తీసుకున్నారు. మీకు తెలుసు వాళ్ళు ఎవరో మనకు తెలుసు. ఎందుకు? అవునండి. అంటే అంటే మీరు ఎందుకు అలా మారారని అక్కడ వాళ్ళకి కోరికలు అండి. ఇంకా ఏదో సమాజంలో పైకి రావాలి, ఏమంటే కోరికలు అనమాట. పైకి రావాలి, 10 మంది నా చుట్టూ తిరగాలి, సంపాదించాలి. ఇట్లాగా మనకి సంపాదించక్కర్లేదు, పేరు ప్రతిష్ట అక్కర్లేదు, ఉన్నదాంట్లో ఉండాలి. ఎంతమంది సహాయం చేయాలి, బాబా పదంలో ఎంతమంది తీసుకెళ్ళాలి అని చెప్పారు. శ్రద్ధా సబూరి. ఆ శ్రద్ధా సబూరి ఉన్నప్పుడు మీరు అన్నాను కదా, ఈ కొట్లాట్లు, ఆత్మహత్యలు, ఈ యొక్క బెట్టింగ్ యాప్లు ఇవన్నీ ఉండవు కదండి. దానివల్ల మనకి ఏంటంటే ఈ నామినేటెడ్ పోస్టులు ఉన్న వాళ్ళకి ఇంకా డబ్బులు సంపాదించాలని, ఇంకా పేరు ప్రఖ్యాతులు, తన చుట్టూ ఇంకా అలా కోరిక ఉందన్నమాట అండి. కొంతమంది మీరేమో ఆధ్యాత్మికంగా వచ్చేసారు. ఇప్పుడు ఏమైనా సార్ బాబా యొక్క గొప్పతనం ఏ విధంగా మీకు ఏంటి, ఏ విధంగా మీకు ఆ గొప్పతనం అర్థమైంది? మిగతా వాళ్ళ కాకుండా చాలా సింపుల్ లైఫ్ అండి. చిరిగిపోయిన బట్టలు వేసుకునేవారు, అంటే అక్కడే కూర్చునేవారు. వచ్చిన వాళ్ళందరికీ తన తోటి సహాయం చేసేవారండి. వాళ్ళ జబ్బులు తన మీదకి తీసుకున్నారండి. ఈ సాయి సచ్చరిత్ర తీసుకుంటే కుమ్మటి స్త్రీ ఎక్కడో ఆ అబ్బాయి మంటల్లోకి వెళ్ళిపోతే గబుక్కని ఈయన చేయగాల్చుకొని ఇక్కడి నుంచి అబ్బాయిని రక్షించాడండి. పక్కన ఏంటంటే అప్పుడు చెప్తాడు అనమాట, ఇలాగా అయిందని. ఒకసారి మహల్సాపతి ఖండోబా దేవ మంచి ప్రథమ భక్తుడు, ఆయన భగత్ అని పిలిచేవారు బాబా గారు ఇప్పుడు కూడా. ఆయన భార్య నీటి ప్లేస్ వెళ్ళిపోయింది. ఈయనేమో బాబా గారు కడుపులో నొప్పుకుందరా అని, ఇక్కడ పుండు వస్తుంది దానికి. చెగ్గట్లో వచ్చి చాలా తీవ్ర బాధపడతాను. ఎందుకు బాబా, ఏదన్నా నయం చేసుకోలేదురా, నా భక్తులకు బాధపడుతున్నారా, అది తగ్గిదాకా నేను వాళ్ళ డబ్బును తీసుకుంటానంటాడు ఆయన. అలాగే 3 రోజుల తర్వాత తర్వాత ఈ పుండు పగిలిపోతుంది. అక్కడ ఆవిడకి రిలీఫ్ వస్తుంది. చూస్తే మహల్సపతి భార్య ఇలా రాసింది అనమాట, నాకు నా పుండు పగిలిపోయింది, నేను చాలా రిలీఫ్ అయ్యానని.
ఇట్లాగే చాలా మంది బాధలు ఆయన మీదకి తీసుకునేవారండి. ఓకే అండి. సో అంటే ఏంటంటే అటువంటిది శ్రద్ధ రెండే, నాకు ఈ పూజలు చేయండి, నాకు ఈ హోమాలు చేయండి అని చెప్పలేదు. సింపుల్, నా నమస్కారం పెట్టి నా నామస్మరణ చేసుకోండి, శ్రద్ధ సబూరి ఈ రెండే. శ్రద్ధగా ఉండండి, ఈ యొక్క సహనత్వాన్ని పాటించండి. ఇలాగే ఎంతో మంది జబ్బులుని ఆయన తీసుకున్నారండి. సో అటువంటి గొప్పవాడు, అంటే చూసే సింపుల్గా ఉండేవాడు. రోజు కొన్ని వందల రూపాయలు దక్షిణ వచ్చేది, సాయంత్రం అయ్యేటప్పటికి అందరికి, పక్కన వాళ్ళందరికి పంచి పెట్టేసేసి వెళ్ళిపోయేవాడు. ఎవరికి రక్తాస్త్రంతో పంపించలేదు, అందరినీ కూడా ఇది చేశాడు అనమాట. అంటే ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఆయన నడిపించాడు. ఒకసారి దాసుగని మహారాజు పొండరీపురం వెళ్తాను అంటే, ఊరి అక్కడెందుకు, ఇంకా అంటే గంగా యమున నా పాదాల దగ్గర ఉన్నాయని గంగా యమున నది చూపెడతాడు అనమాట. సో ఇట్లాగా ఎన్నో తార్కాణాలు, మీకేమో రాముడి గాను, ఇంకొకరికేమో గణపతి గాను కనబడి, అంటే రకరకాలు చేస్తే వాళ్ళని ఒక సన్మార్గంలో పెట్టిన మహానుభావుడు అన్నట్టు. అదే అనమాట. అది ఒకసారి ప్లేగ్ వ్యాధి వ్యాపిస్తుంటే కపర్డే గారిని గొప్ప లాయర్ అండి ఆయన, అమరావతిలో. ఆయన భార్య అది వచ్చి, బాబు రక్షించండి అనమాట. అమ్మ మేఘావృతం అవుతుంది, వర్షం పడుతుంది, అంతా బాగుంటుంది అంటున్నారు. సో ఇంకా కంగారు పడుతుంది. అప్పుడు ఆయన కప్ని తీసి చూస్తే బొబ్బలు ఉండి, అంటే పిల్లవాడి తరకు బొబ్బలు తన మీద తీసుకున్నారు అనమాట. ఇట్లాగే ఎన్నో దృష్టాంతాలు, అంటే ఇప్పుడు అలా తీసుకునే వాళ్ళు ఎవరు లేరు కదా, చెప్తున్నాను అట్లాగే. సో అంటే ఆ విధంగా నాకు ఆయన పదంలోకి వెళ్ళడం జరిగింది. దీనికి డబ్బు ఖర్చు ఎక్కర్లేదు, హోమాలు ఎక్కర్లేదు, నామస్మరణ చేస్తే చాలు. చాలా అండి.